హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ మ్యాచ్ ఉంది. సో దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. హెడ్ టు హెడ్ రికార్డ్, అలాగే టీమ్ స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఇవన్నీ కూడా డిస్కస్ చేయబోతున్నాం. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఎస్ఆర్హెచ్ మరియు ఎల్ఎస్జీ మ్యాచెస్ ఎన్ని జరిగాయి అంటే 6 మ్యాచ్లు జరిగాయి. ఈ 6 మ్యాచ్ల్లో కూడా ఎల్ఎస్జీ 4 మ్యాచెస్ గెలిస్తే ఎస్ఆర్హెచ్ కేవలం 2 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. ఓవరాల్ రికార్డులో మాత్రం చాలా వరకు ఎల్ఎస్జీ డామినేట్ చేసింది. ఐపీఎల్ 2022 నుంచి ఎల్ఎస్జీ ఆడడం స్టార్ట్ చేసింది. సో ఇంకా ఈ లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఎల్ఎస్జీ కొంచెం నెక్ టు నెక్ జరిగాయి. వాళ్ళకి లాస్ట్ 5 మ్యాచెస్లో మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఎస్ఆర్హెచ్ 2 మ్యాచ్లు గెలిస్తే ఎల్ఎస్జీ 3 మ్యాచెస్ గెలిచింది. సో వెరీ క్లోజ్ కాంటెస్ట్. అలాగే హైదరాబాద్లో మ్యాచ్ జరగబోతుంది. సో హైదరాబాద్లో రికార్డ్ చూసుకున్నా సరే ఎల్ఎస్జీకి రికార్డే ఉంది. దాంట్లో కూడా వాళ్ళు 2 మ్యాచెస్ పైనే గెలిచారు. ఎస్ఆర్హెచ్ కేవలం 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. సో డెఫినెట్లీ ఎస్ఆర్హెచ్కి మంచి రికార్డ్ లేదు హోమ్లో వర్సెస్ ఎల్ఎస్జీ. సో దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలని ట్రై చేస్తారు వాళ్ళు కూడా. యావరేజ్ స్కోర్ వచ్చేసి ఈ పిచ్లో 180+ టార్గెట్ చేస్తే ఈజీలీ వాళ్ళు డిఫెండ్ చేసుకోవచ్చు. బట్ డ్యూ ఫ్యాక్టర్ ఉంటే ఇంకా కొంచెం 220 to 240 కూడా వచ్చిన ఛాన్సెస్ ఎక్కువే ఉన్నాయి డిఫెండ్ చేసుకోవడానికి. లాస్ట్ మ్యాచ్లో మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు బాగా పర్ఫామ్ చేశారు ఎస్ఆర్హెచ్ వాళ్ళు. బౌలింగ్లో కొంచెం కంబ్యాక్ ఇచ్చారు. కొంచెం ఫీల్డింగ్ అటు ఇటు అయినా సరే దే హ్యావ్ ఎ గుడ్ బౌలింగ్ టు. ఎల్ఎస్జీ విషయానికి వస్తే వాళ్ళు కూడా స్టార్టింగ్ పవర్ ప్లేలో బాగా వికెట్స్ తీశారు, కానీ ఆ మ్యాచ్ని గెలవడానికి కుదరలేదు వాళ్ళకి. సో 30కి 4 వికెట్స్ తీసేసి వాళ్ళు డ్రైవర్ సీట్లో ఉన్నారు. ఆ టైంలో ఒక మంచి పార్ట్నర్షిప్ రావడం వల్ల డీసీ విజయం సాధించింది. సో డెఫినెట్లీ వాళ్ళకైతే గెలిచే మ్యాచ్ పోగొట్టుకున్నారు. ఎస్ఆర్హెచ్ ఏమో ఒక విజయంతో వస్తుంది. సో ఎల్ఎస్జీ కూడా ఇంకో మ్యాచ్ గెలవాలనే చూస్తారు. సో నెక్ టు నెక్ అయితే ఉండబోతుంది మ్యాచ్ అయితే. ఇంకా ఎస్ఆర్హెచ్ టీం గురించి మాట్లాడుకుంటే ఎస్ఆర్హెచ్ లాస్ట్ మ్యాచ్ గెలిచింది వర్సెస్ కేకేఆర్. సో డెఫినెట్లీ హై మూమెంట్తో వస్తారు వాళ్ళు. సో ఇంకా అభిషేక్ శర్మ కానీ ట్రావిస్ హెడ్ వీళ్ళందరూ మంచి ఫామ్లో ఉన్నారు. వాళ్ళు మంచి రన్స్ చేశారు. సో టాప్ ఆర్డర్ వాళ్ళకి మంచి కంబ్యాక్ అయితే ఇచ్చారు. నితీష్ రెడ్డి మెయిన్గా మంచి కంబ్యాక్ ఇచ్చాడు. సో ఎన్నో రోజులుగా తన మీద అయితే నెగిటివిటీ ఉంది. సడన్లీ ఒక మంచి కంబ్యాక్ ఇచ్చేసి వాళ్ళందరినీ సైలెన్స్ చేశాడు. సో నితీష్ రెడ్డి నుంచి మంచి కంబ్యాక్ అయితే వచ్చింది. సో తను ఎలా ఆడతాడు ఈ మ్యాచ్లో అబ్జర్వ్ చేయాలి. అండ్ మంచి మిడిల్ ఆర్డర్లో కూడా ఇంకా మంచి పర్ఫార్మెన్స్ రావాలి. లాస్ట్ మ్యాచ్ చూసుకుంటే సో తొందరగా వికెట్స్ పడినప్పుడు మిడిల్ ఆర్డర్ మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో అదే పర్ఫార్మెన్స్ని ఈ మ్యాచ్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. సో చూద్దాం ఎలాంటి పర్ఫార్మెన్స్ వస్తుందో. బౌలింగ్ బాగానే ఉంది వాళ్ళకి. ఫీల్డింగ్లో కొంచెం ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటే డెఫినెట్లీ వాళ్ళు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారు. ఎల్ఎస్జీ టీం టోటల్లీ బ్యాటింగ్లో టోటల్ ఫెయిల్యూర్. 141 రన్స్కి ఆల్అౌట్ అయిపోయింది. వాళ్ళకి టాప్ ఆర్డర్లో కానీ మిడిల్ ఆర్డర్లో కానీ ఆ రేంజ్ రన్స్ అయితే కొట్టలేదు ఎవరు కూడా. కొన్ని రన్స్ పార్ట్నర్షిప్స్ వల్ల 140 దాకానే వచ్చారు. నార్మల్ వల్ల అబ్జర్వ్ చేస్తే 75కి 5 వికెట్స్ ఉండే. సో డెఫినెట్లీ వాళ్ళైతే ఇంత తక్కువ రన్స్కి ఆల్అౌట్ అవుతారు విత్ గుడ్ బ్యాటింగ్ లైనప్ అని ఎవరో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏడెం మార్కరం కావచ్చు, రిషబ్ పంత్ కావచ్చు. సో వీళ్ళందరూ క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నారు. సో డెఫినెట్లీ క్వాలిటీ ప్లేయర్స్ని మంచి పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. ఆ పర్ఫార్మెన్స్ అయితే రాలేదు. బౌలింగ్లో షమి బాగా వేశాడు. 4 ఓవర్స్కి 24 రన్స్ ఇచ్చి బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో డెఫినెట్లీ షమి మీద మంచి ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు పెట్టుకుంటారు. సో కమింగ్ మ్యాచెస్లో బౌలింగ్ అండ్ బ్యాటింగ్ బాగా ఇంప్రూవ్ అవ్వాలి వాళ్ళకి. బ్యాటింగ్ పరంగా అయితే లాస్ట్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ అయితే సరిగ్గా లేదు. సో డెఫినెట్లీ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. మిచిల్ మార్ష్ మంచి మూమెంట్ అయితే ఇచ్చాడు, కానీ బిగ్ స్కోర్ కన్వర్ట్ చేయలేదు. సో డెఫినెట్లీ తను కూడా మంచి కంబ్యాక్ ఇస్తాడని చూడాలి. సో ఇది టీమ్ గైస్. వాళ్ళిద్దరికి 2 టీమ్స్ మంచి స్ట్రాంగ్గానే ఉన్నాయి. సో చూద్దాం ఏ టీం గెలుస్తుందో. సో మీరేమనుకుంటున్నారు? ఎల్ఎస్జీ గెలుస్తుందా, ఎస్ఆర్హెచ్ గెలుస్తుందా? ఖచ్చితంగా కామెంట్ చేయండి.